సో ఓకే, ఇప్పుడు వరకు వచ్చేటప్పటికి వాట్ ఈస్ ప్రిలజోస్ ఎపాక్సిడేషన్ అండ్ ఇట్స్ మెకానిజం చూస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ప్రిలజోస్ ఎపాక్సిడేషన్ సంబంధించినటువంటి రియాక్టెంట్స్ యొక్క నేచర్ ఏంటి, వాటి యొక్క రియాక్టివిటీ ఎట్లా ఉంటుంది అనేది చూద్దాం. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికి ఏంటి, సో నేచర్ అండ్ రియాక్టివిటీ nature and reactivity of reactants nature and reactivity of reactants in Prolazos epoxidation epoxidation. So just only nature and reactivity of, so nature and reactivity of reactants in Prolazos epoxidation. Prolazos epoxidation లో ఉండేటువంటి రియాక్టెంట్స్ ఎవరు, వాటి యొక్క నేచర్ ఏంటి, వాటి యొక్క రియాక్టివిటీ ఎట్లా ఉంటుందనే చూద్దాం. సో మనకు ఆల్రెడీ మాట్లాడుకున్నాం. సో 1909 సంవత్సరంలో ప్రిలజోవ్ అనేటువంటి సైంటిస్ట్ ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ని ఎపాక్సైడ్స్గా మార్చాడు. దాన్ని ప్రిలజోస్ ఎపాక్సిడేషన్, లేకపోతే దాన్ని ఎపాక్సైడ్స్ బై పారాసిడ్స్ లేదా ప్రాక్సీ యాసిడ్స్ లేదా ప్రాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఇక్కడ వచ్చేటువంటి రియాక్టెంట్స్ ఏంటంటే ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్, అంటే సి డబుల్ బాండ్ సి వీటినే ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ సి డబుల్ బాండ్ సి అండి. సో ఆల్కీన్స్ అనమాట. ఆల్కీన్స్ అన్నది బట్ ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ఒకటి. ఇంకొక మాట అంటే మనకు మామూలుగా తెలిసినటువంటి విషయం ఏంటంటే వాట్ ఈస్ మీన్ బై ఆక్సిడేషన్ అప్పుడు రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ యాస్ ఆక్సిడేషన్ అని. అంటే ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఆక్సిడైజింగ్ రియేజెంట్ అనేటటువంటిది సబ్స్ట్రేట్ లేదా రియాక్టెంట్ దగ్గర నుంచి ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందని, అంటే సబ్స్ట్రేట్స్ లేదా రియాక్టెంట్స్ అనేటువంటి న్యూక్లియోఫైల్స్ అయి ఉండాలి అనేది మనకు తెలుసు. ఆ న్యూక్లియోఫైల్స్ ఏంటి, ఆల్కీన్స్ న్యూక్లియోఫైల్సే. ఆల్కీన్స్తో పాటుగా మీకు ఆల్కైన్స్ అంటే ఏంటి, ఎసిటిలిన్స్. ఆల్కైన్స్ అంటే ట్రిపుల్ బాండ్స్ అనమాట. ట్రిపుల్ బాండ్స్ కూడా న్యూక్లియోఫైల్స్కి యాక్ట్ చేస్తాయి. అట్లాగే మీకు ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్తో పాటుగా ఆల్కైన్స్తో పాటుగా ఇంకా మీరు చూస్తే ఎలీన్స్ మీకు తెలుసు కదా, సి డబుల్ బాండ్ సి. సో వీటిని ఏమనుకుంటాం మనము, ఎలీన్స్ అంటారండి. సో ఎలీన్స్లో డబుల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఎలీన్స్ కూడా మీకు పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ద్వారా ఎపాక్సిడేషన్ రియాక్షన్లో ఇన్వాల్వ్ అవుతాయి అన్నమాట. సో ఎలీన్స్ కానీ అంటే ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ కానీ, ఆల్కైన్స్ కానీ, ఎలీన్స్ కానీ అట్లాగే మీకు ఇంకా ఎవరు ఇన్వాల్వ్ అవుతారు అని అనుకున్నప్పుడు ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్కి అన్ఫంక్షనలైజ్డ్ అని చెప్పి మాట్లాడుతున్నాం. బట్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నప్పుడు కూడా అవుతాయి అనమాట. బట్ అవి నాట్ ఇన్ కాంజుగేషన్. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూడండి, సైక్లోహెక్సీన్ తీసుకున్నప్పుడు సైక్లోహెక్సీన్లో కూడా ఏమైందండి, దర్ ఇస్ అ ప్రెజెన్స్ ఆఫ్ డబుల్ బాండ్ ఆల్కీన్ ఉందన్నమాట. సో అట్లాగే సైక్లోహెక్సీన్ కానీ లేకపోతే నార్బోర్నిన్ ఇట్స్ ఎ బైసైక్లిక్ ఒలిఫిన్. నార్బోర్నిన్ కానీ, నార్బోర్నిన్ కూడా మీకు ఎపాక్సిడేషన్లో ఇక్కడ కూడా డబుల్ బాండ్ ఉంది కదా. సో వీడు కూడా ఎపాక్సిడేషన్లో ఇన్వాల్వ్ అవుతాడు అంటారు. వీడి గురించి కూడా మాట్లాడుకుంటాం, ఓకేనా. సో అట్లాగే ఈ సైక్లోహెక్సీన్ మీద మెథైల్ గ్రూప్స్ సబ్స్టిట్యూయెంట్గా ఉన్నప్పుడు ఏం జరుగుతుంది, ఆ మెథైల్ గ్రూప్ అబోవ్ ద ప్లేన్ ఉందా బిలో ద ప్లేన్ ఉందా అనే దాన్ని బట్టి మనం మాట్లాడుకుంటాం. అట్లాగే వాటి మీద అంటే ఈ సైక్లోహెక్సీన్ మీద మీకు ఇక్కడ ఆల్కహాల్స్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండొచ్చు, అట్లాగే ఎమీన్స్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండొచ్చు, అట్లాగే ఈథర్స్ ఫంక్షనల్ గ్రూప్స్ ఉండొచ్చు. ఓకే, సో చూద్దాం. ఇక్కడ ఏంటి, ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్లో ఇవేంటండి మీకు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బొనైల్ కాంపౌండ్స్. ఇది ఆల్ఫా పొజిషన్ అండ్ దెన్ ఇది బీటా పొజిషన్ అనుకుంటే ఆల్ఫా కామా బీటా
unsaturated alpha beta unsaturated carbonyl compounds ఈ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బనైల్ కాంపౌండ్స్ ఇప్పుడు చూడండి ఇది ఆల్కీన్ కి గ్రూప్ మొత్తం ఏమవుతుంది ఎలక్ట్రాన్ రిలీజింగ్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ ఫంక్షన్. నేను మీకు ముందే చెప్పున్నాను ఏం చెప్పున్నాను ఆక్సిడేషన్ రియాక్షన్స్ లో రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే రియేజెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ మీద ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్స్ కనుక ఉన్నట్లయితే రేట్ ఆఫ్ రియాక్షన్ ఏమవుతుందండి పడిపోతుంది. ఒక్కొక్క సందర్భంలో అసలు ఉండదు కూడా. ఆ సందర్భంలో ఈ పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ లో అంటే ఎక్కడైతే డబుల్ బాండ్స్ కి కార్బన్ కాంపౌండ్స్ అనేటువంటి కాంజుగేషన్ లో వచ్చినాయో ఆ డబుల్ బాండ్స్ ని ఎపాక్సిడైజ్ చెయ్యవు. ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ లో ఉండేటువంటి ఒలిఫినిక్ పార్ట్ ని వీడు ఎవడు ఈ పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటి ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ని ఎపాక్సిడైజ్ చేస్తాయండి. ఎసిటిలిన్స్ కూడా ఎపాక్సిడైజ్ చేస్తాయి. ఎవరిని ఎసిటిలిన్స్ కూడా ఎపాక్సిడైజ్ చేస్తాయి. వీళ్ళు కూడా చేస్తాయి. అలీన్స్ లో ఉండే డబుల్ బాండ్స్ కూడా ఎపాక్సిడైజ్ చేస్తాయి. సైక్లోహెక్సీన్ లో ఉండే డబుల్ బాండ్స్ ఎపాక్సిడైజ్ చేస్తాయి. నాన్ బోరేన్ సిస్టమ్ లో ఉండేటువంటి వాటిని ఎపాక్సిడైజ్ చేస్తాయి. సైక్లోహెక్సీన్ మీద మిథైల్ గ్రూప్ ఉన్నప్పుడు ఎపాక్సిడైజ్ చేస్తుంది. సైక్లోహెక్సీన్ మీద ఆల్కహాల్ ఉన్నప్పుడు ఎపాక్సిడైజ్ చేస్తుంది. ఓకే, బట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ లో ఉండే ఒలిఫినిక్ పార్ట్ మటుకు పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేవి ఎపాక్సిడైజ్ చేయవు. ఒక మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత మీకు ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్ తీసుకోండి. ఎస్టర్స్ అంటే ఏంటి? RC డబుల్ బాండ్ O బాండ్ R వీడే కదండి ఎస్టర్. సో చూడండి ఇదంతా ఆల్ఫా గ్రూప్ RCOOR ఎస్టర్. సో ఇది ఆల్ఫా అండ్ దాని బీటా పొజిషన్ లో ఉంది కాబట్టి ఆల్ఫా కామా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్. ఈ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్ లో ఉండేటువంటి ఒలిఫినిక్ పార్ట్ ని యాక్చువల్లీ ఇది కూడా ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. సో వీడు కూడా ఏంటి? ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్. కార్బన్ కాంపౌండ్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్, ఎస్టర్స్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ అయినప్పటికీ మీకు పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటివి ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్ లో ఉండేటువంటి ఒలిఫినిక్ పార్ట్ ని ఎపాక్సిడైజ్ చేస్తాయి. ఎపాక్సిడైజ్ చేస్తాయి. ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ ఎస్టర్స్ లో ఉండేటువంటి ఒలిఫినిక్ పార్ట్ ని పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎపాక్సిడైజ్ చేస్తాయి. బట్ ఆల్ఫా బీటా అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ లో ఉండేటువంటి ఒలిఫినిక్ పార్ట్ మటుకు పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటివి ఎపాక్సిడేషన్ చెయ్యవు. దట్ ఈస్ వన్ థింగ్ యు హావ్ టు రిమెంబర్, రైట్? అదొక మాట. తర్వాత మీకు ఇక్కడ చూద్దాం సార్, ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ని అట్లాగే ఆల్కైన్స్ ని రెండింటిని కూడా పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఎపాక్సిడైజ్ చేస్తున్నాయి కదా సార్. మరి రెండింటిని ఎట్లా చేస్తాయి? రెండింటిని ఎవరు తొందరగా రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇట్లాంటి సిస్టమ్ ఒకటి ఇచ్చాను. వీటిని ఏమంటే కాంజుగేటెడ్. ఎవరెవరు కాంజుగేషన్ లో ఉన్నారు? డబుల్ బాండ్ కాంజుగేషన్ లో ఉంది. ఎవరితో కాంజుగేషన్ లో ఉంది? ట్రిపుల్ బాండ్ తో. కాబట్టి వీటిని కాంజుగేటెడ్ ఈన్ అంటారు. కాంజుగేటెడ్ ఈన్ అంటారు. సో ఇట్లాంటి ఒక సిస్టమ్ ని తీసుకెళ్ళేసి మీరు దీని మీద వీటిని వేసారనుకోండి, ఎవరిని? పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తీసుకెళ్ళేసి ఇట్లాంటి ఒక సిస్టమ్ మీద కనుక వేసారనుకోండి, దెన్ డబుల్ బాండ్ ఎపాక్సిడైజ్ అవ్వాలా, ట్రిపుల్ బాండ్ ఎపాక్సిడైజ్ అవ్వాలా, ఎవరు ముందు ఎపాక్సిడైజ్ అవ్వాలి అనేది క్వశ్చన్ మార్క్. అప్పుడు మనకి ఇక్కడ ఎవరి రియాక్టివిటీ ఎక్కువ, డబుల్ బాండ్స్ రియాక్టివిటీ ఎక్కువ, ట్రిపుల్ బాండ్స్ రియాక్టివిటీ ఎక్కువ అనేది చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు నేను ముందే చెప్తున్నా, కన్సెప్టెడ్ మెకానిజంలో బాండ్ డిసోసియేషన్, బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది అని చెప్పాను. అంటే మీకు ఎపాక్సిడేషన్ మెకానిజం జరగాలంటే ఖచ్చితంగా ఆల్కిన్స్ లో ఉండేటువంటి డబుల్ బాండ్ బ్రేక్ అవ్వాలి. ఎప్పుడు? ఆల్కిన్స్ ఇన్వాల్వ్ అయితే.
అదే ఎసిటిలిన్స్ ఇన్వాల్వ్ అయ్యాయి అనుకోండి, ఎసిటిలిన్స్ లో ఉండేటువంటి ట్రిపుల్ బాండ్ లో ఉండే బాండ్ కూడా బ్రేక్ అవ్వాలిగా, అది ఇక్కడ విషయం వచ్చింది. మీకు ఆల్కీన్స్ లో ఉండేటువంటి ఆల్కీన్స్ లో ఏంటి, ఒక సిగ్మా బాండ్ ఉంది, ఒక సిగ్మా ఆల్కీన్స్ లో వచ్చేటప్పటికి ఏమైందండి, ఒక సిగ్మా బాండ్ ఉంది అండ్ దెన్ ఒక పై బాండ్ ఉంది, అంటే ఆల్కీన్స్ లో ఒక సిగ్మా బాండ్ కానీ ఒక పై బాండ్ ఉంది. బట్ ఎసిటిలిన్స్ చూడండి, ఒక సిగ్మా బాండ్ ఉంది, ఇక్కడ వచ్చేటప్పటికి 2 పై బాండ్స్ ఉన్నాయి. సో వీడొక పై బాండ్ అండ్ దెన్ వీడొక పై బాండ్, అంటే ఎన్ని పై బాండ్స్ ఉన్నాయి, 2 పై బాండ్స్ ఉన్నాయి. ఎసిటిలిన్స్ లో ఉండేటటువంటి ఈ ట్రిపుల్ బాండ్ ని బ్రేక్ డౌన్ చేయడానికి, అంటే మనకి ఎపాక్సిడేషన్ రియాక్షన్ జరిగేటప్పుడు కన్సర్టెడ్ మెకానిజంలో బాండ్ డిసోసియేషన్ కి ఇట్ నీడ్స్ హై ఎనర్జీ. ఎవరు, ఎసిటిలిన్స్ లేదా ట్రిపుల్ బాండ్స్ ఆల్కైన్స్ అవుతున్నాయి, ఆల్కైన్స్ నీడ్స్ హై ఎనర్జీ. అంటే దాని అర్థము ఇప్పుడు వీడి బాండ్ డిసోసియేషన్ బాండ్ ఫార్మేషన్ కి ఇట్ నీడ్స్ హై ఎనర్జీ, చాలా ఎక్కువ టైం తీసుకుంటుంది. అంటే రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, స్లోగా ఉంటుంది ఇక్కడ. అదే ఇక్కడ రేట్ ఆఫ్ రియాక్షన్ ఎట్లా ఉంటుంది, ఫాస్ట్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా ఉంటుందంటే మీకు ఆల్కీన్స్ అనేటటువంటివి ఆల్కైన్స్ కంటే కూడా ఇపాక్సిడేషన్ రియాక్షన్స్ లో ఫాస్ట్గా ఇవాల్వ్ అవుతాయి. ఎంత ఫాస్ట్గా అంటే 10⁻³ టైమ్స్ అండి. ఎంత ఫాస్ట్గా, 10⁻³ టైమ్స్. 10⁻³ టైమ్స్ ఇన్ ద సెన్స్ 1000 టైమ్స్ ఫాస్ట్గా జరుగుతుంది. ఎంత ఫాస్ట్గా జరుగుతుందండి, 1000 టైమ్స్. అంటే మీరు వీడి మీద తీసుకెళ్ళేసి కాంప్లికేటెడ్ E9 సిస్టమ్ మీద తీసుకెళ్ళేసి మీరు కనుక RC≡OH పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ తో కనుక ఇపాక్సిడేషన్ చేసినట్లయితే ఫస్ట్ రెండు అవుతాయి, వీడు అవుతాడు. సో వీడిని ఇపాక్సిడేట్ చేస్తుంది, బట్ వీడు 10⁻³ టైమ్స్ ఫాస్ట్గా జరుగుతాడు, వీడు స్లోగా జరుగుతుంది అని చెప్పేసి ఒక మాట చెప్తాడు. ఓకేనా? ఆ తర్వాత ఒక మాట అంటే ఇక్కడ మీకు ఏమర్థమైంది, ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ట్రిపుల్ బాండ్స్ రెండు కనుక ఇచ్చినటువంటి సిస్టంలో ఉంటే ఇపాక్సిడేషన్ అనేది ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ని ఐసోలేటెడ్ ట్రిపుల్ బాండ్స్ని రెండింటిని చేస్తుంది. అంటే పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటి రెండింటిని ఇపాక్సిడేట్ చేస్తాయి. కానీ ఈ 10⁻³ టైమ్స్ లేదా 1000 టైమ్స్ ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ని ఐసోలేటెడ్ ట్రిపుల్ బాండ్స్ కంటే కూడా ఫాస్ట్గా చేస్తాయి అనేది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఎలిన్స్ ఇపాక్సిడేషన్ ఎట్లా ఉంటుంది ఏంటి మళ్ళీ అప్లికేషన్స్లో చూస్తున్నాం. ఓకే, అందులో చూసిన తర్వాత ఏమైంది మీకు ఆల్కహాల్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్లో ఉండేటువంటి లిపిడిక్ పార్ట్ని వీడి చేయడం, బట్ ఆల్కహాల్ అన్సాచురేటెడ్ ఎస్టర్లో ఉండేవాడిని వీడి చేస్తాడు. ఇది ఒక మాట. ఆ తర్వాత నేచురల్ రియాక్టివిటీ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ గ్లూకోజ్ ఇపాక్సిడేషన్ లో సో మనం చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి C≡C ఆల్కీన్స్. ఓకే, సో ఇక్కడ హైడ్రోజన్ ఉందమ్మా, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా హైడ్రోజన్ ఉంది. అంటే ఇవన్నీ ఏంటి, మోనో సబ్స్టిట్యూటెడ్ సారీ అసలు సబ్స్టిట్యూషన్ లేదు ఇక్కడ, జీరో సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్. వీడి దగ్గర ఏమో అసలు సబ్స్టిట్యూషన్ లేదండి, జీరో సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్. వీడి దగ్గర అసలు డబుల్ బాండ్ లేదు ఒక మాట. రెండోది దీన్ని చూడండి, C≡C ఇస్ దట్ ఇక్కడ మిథైల్ గ్రూప్ ఉంది, ఇక్కడ ఒక హైడ్రోజన్ అండ్ దెన్ ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. వీడు వచ్చేటప్పటికి మోనో సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్. వీడు వచ్చి మోనో సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్. అదే వీడు చూడండి, C≡C ఇస్ దట్ ఇక్కడ CH3 ఉంది, ఇక్కడ CH3 ఉంది. సో ఇక్కడ హైడ్రోజన్ అండ్ దెన్ ఇక్కడ హైడ్రోజన్. ఇది వచ్చేటప్పటికి ఏంటండి, డై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్. ఆ తర్వాత బి చూడండి, సో కార్బన్ డబుల్ బాండ్ కార్బన్ CH3 and then CH3, ఆ తర్వాత మళ్ళా CH3 దెన్ హైడ్రోజన్. వీడు వచ్చేటప్పటికి ఏంటి, ట్రై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్.
టై సబ్స్టిట్యూటెడ్ డబుల్ బాండ్ ఓకేనా. సో ఆ తర్వాత బి చూడండి, సి డబుల్ బాండ్ సి CH3 then CH3 then CH3. So it is a tetra substituted double bond tetra substituted double bond. So mono substituted double bond, di substituted double bond, tri substituted double bond, tetra substituted double bonds are there. సో రైట్, ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్నాం ఆల్కీన్స్కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీని మనకు తెలుసు. ఆక్సిడేషన్ అంటే ఏంటి? రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇస్ కాల్డ్ యాస్ ఆక్సిడేషన్ అని. ఆక్సిడేషన్ రియాక్షన్స్లో ఆక్సిడైజింగ్ రియేజన్స్ అనేటువంటివి ఎలక్ట్రోఫైల్స్కి యాక్ట్ చేస్తాయని, రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్ అనేవి న్యూక్లియోఫైల్స్కి యాక్ట్ చేస్తాయని. న్యూక్లియోఫైల్కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ పెరిగే కొద్దీ రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ పెరుగుతుంది. సో అంటే వీటి మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ అంటే మీకు ఏంటి, ఈ సి డబుల్ బాండ్ సి ఉందనుకోండి, ఆల్కీన్స్ ఉన్నాయనుకోండి, సి డబుల్ బాండ్ సి, దీని మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంది. సో ఇక్కడ హైడ్రోజన్ ఆ తర్వాత సి డబుల్ బాండ్ సి, వీటి మీద హైడ్రోజన్ and then hydrogen. There is no electron withdrawing group. సో సి డబుల్ బాండ్ సి ఉంది, హైడ్రోజన్ and then ఎలక్ట్రాన్ withdrawing. సో ఇప్పుడు ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఆల్కీన్స్ మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే దానికి న్యూక్లియోఫిలిసిటీ పెరుగుతుంది, కాబట్టి రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఏమవుతుందండి, పెరుగుతుంది. కాబట్టి ఎటువంటి సబ్స్టిట్యూషన్ లేని వాడికంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉండేవాడికి రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఎక్కువ. ఇది ఇక్కడ రాసుకోండి, ఏంటిది, రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ లేకపోతే రియాక్షన్లో ఎంత ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతున్నాయి అనేది చెప్తున్నాం. రేట్ ఆఫ్ ఎపాక్సిడేషన్ ఎక్కువ. అదే ఇక్కడ చూడండి, ఇక్కడ ఎటువంటి సబ్స్టెన్స్ లేవు, బట్ ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టినప్పుడు ఏమవుతుంది, దానికి న్యూక్లియోఫిలిసిటీ తగ్గుతుంది. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ పెట్టినప్పుడు న్యూక్లియోఫిలిసిటీ ఎక్కువ, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ పెట్టినప్పుడు న్యూక్లియోఫిలిసిటీ తక్కువ. ఎప్పుడైతే న్యూక్లియోఫిలిసిటీ తగ్గిందో రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ ఏమవుతుంది, తగ్గిపోతుంది. ఎవరికంటే అసలు ఎటువంటి సబ్స్టిట్యూషన్ లేని వాడికంటే. సో వీడి మీద ఏంటి, న్యూట్రల్ ఎఫెక్ట్. వీడి మీద ఎలక్ట్రాన్ రిలీజింగ్ లేదు, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ లేదు. ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్ ఉంటే రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ పెరుగుతుంది, ఎలక్ట్రాన్ విత్డ్రాయింగ్ గ్రూప్ ఉంటే రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ తగ్గుతుంది. సో వీడుంటే కనుక సో వీళ్ళిద్దరికి మధ్యస్థంగా ఉంటాడు అనమాట. సో ఇది అంటే దాంతో మనకు అర్థమైంది ఏంటంటే ఆల్కీన్స్ యొక్క న్యూక్లియోఫిలిసిటీ పెరిగినట్లయితే లేదా ఆక్సిడేషన్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ లేదా సబ్స్ట్రేట్స్కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ పెరిగినట్లయితే రేట్ ఆఫ్ ఆక్సిడేషన్ పెరుగుతుంది అనే విషయం మనకు అర్థమైంది. ఇస్ ఇట్ క్లియర్? గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి ఇక్కడ వీటి దగ్గర మరి ఆల్కీన్స్కి సంబంధించిన న్యూక్లియోఫిలిసిటీని ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారంటే హైపర్ కాంజుగేషన్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. హైపర్ కాంజుగేషన్ అంటే ఏంటి, ఈ హైపర్ కాంజుగేషన్ అంటే అతి సమీప ప్రభావం అంటారు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ డబుల్ బాండ్కి అడ్జసెంట్గా ఇదేంటి, ఆల్ఫా కార్బన్. ఈ ఆల్ఫా కార్బన్ మీద రెండు హైడ్రోజన్స్, ఎన్ని హైడ్రోజన్స్ ఇక్కడ, సో ఇదొక హైడ్రోజన్, వీడొక హైడ్రోజన్ అండ్ దెన్ వీడొక హైడ్రోజన్ అని. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ బాండ్ ఇటు కనుక వచ్చిందంటే ఇట్ గెట్స్ పాజిటివ్ చార్జ్. అప్పుడు ఈ కార్బన్ హైడ్రోజన్ మధ్య ఉన్న బాండ్ ఇటు అంటే కార్బన్ హైడ్రోజన్ మధ్య ఉండేటువంటి సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఏదైతే ఉందో ఆ సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇటు వైపు వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, వీడికి వచ్చాడంటే ఆటోమేటిక్గా ఈ ఆల్కీన్స్ మీద ఆల్రెడీ ఒక డబుల్ బాండ్ ఉంది, దీనికి అడిషనల్గా దానికి అడిషనల్గా ఉండే ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్కి సంబంధించిన సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా వచ్చిందిగా. అట్లా ఇక్కడ ఎన్ని ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి. సో 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ వీడి మీద పెరిగింది. ఎప్పుడైతే 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్కి సంబంధించినటువంటి సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆల్కీన్స్ మీద పెరిగిందో ఆల్కీన్స్కి సంబంధించినటువంటి న్యూక్లియోఫిలిసిటీ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు వీడి దగ్గర ఎన్ని ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి, 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ ఉన్నాయి కాబట్టి వీడు 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తాడు. 3 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. అదే వీడి దగ్గర చూడండి, ఇదొక ఆల్ఫా అంటే ఈ బాండ్ ఇటు వెళ్ళిపోయింది. వీడి దగ్గర నుంచి 3 అండ్ దెన్ వీడి దగ్గర నుంచి 3 అంటే మొత్తం ఎన్ని 6 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తుంది. ఎన్ని హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ వస్తున్నాయని
6 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తుంది. కాబట్టి వీడి మీద 6 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ కి సంబంధించినటువంటి సిగ్మా బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది. సో వీడి దగ్గర ఏమో జీరో హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్, ఎందుకంటే బికాస్ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ లేవు కాబట్టి జీరో హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇస్తుంది. జీరో హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ తో పోలిస్తే 3 హైపర్ కాంజుగేటెడ్, అంటే వీడి దగ్గర జస్ట్ ఈ ఆల్కీన్స్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీనే ఉంది. వీడి దగ్గర ఏమైంది, ఈ డబుల్ బాండ్ కి సంబంధించిన ఎలక్ట్రాన్ డెన్సిటీతో పాటు దానికి అడ్జసెంట్ గా ఉండేటటువంటి ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ యొక్క ఎలక్ట్రాన్ డెన్సిటీ కూడా పెరిగింది. ఎందుకంటే ఇంత 3 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ సంబంధించినటువంటి సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది. వీడి దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటి, 6 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఉన్నాయంటే 6 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ సంబంధించినటువంటి సిగ్మా బాండ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ పెరిగింది. వీడి దగ్గర చూస్తే ఇదొక ఆల్ఫా, వీడొక ఆల్ఫా, వీడొక ఆల్ఫా, అంటే మొత్తము 9 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ అనేటువంటి వచ్చినాయి. ఎన్ని వచ్చినాయండి, 9 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ అనేటువంటి వచ్చినాయి. 9 అంటే ఈ డబుల్ బాండ్ ఎలక్ట్రాన్ డెన్సిటీతో పాటుగా 9 ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్ కి సంబంధించినటువంటి ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఆల్కీన్ మీద పెరుగుతుంది. అదే వీడి దగ్గర చూడండి, ఇదొక ఆల్ఫా, వీడొక ఆల్ఫా, వీడొక ఆల్ఫా, వీడొక ఆల్ఫా, అంటే సో ఇది 1 2 3 then 1 2 3 then 1 2 3 then 1 2 3, అంటే 12 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇచ్చాడు. 12 హైపర్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ అంటే 12 ఆల్ఫా సిగ్మా కార్బన్ హైడ్రోజన్స్ బాండెడ్ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది పెరిగింది. గుర్తుపెట్టుకోండి, మోర్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్స్, మోర్ ద నెంబర్ ఆఫ్ ఆల్ఫా కార్బన్ హైడ్రోజన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, more the alpha carbon hydrogens, more the hyperconjugated structures, more the hyperconjugated structures, more its nucleophilicity, more its nucleophilicity. కాబట్టి మోనో సబ్స్టిట్యూటెడ్ కంటే డై సబ్స్టిట్యూటెడ్, డై సబ్స్టిట్యూటెడ్ కంటే ట్రై సబ్స్టిట్యూటెడ్, ట్రై సబ్స్టిట్యూటెడ్ కంటే మోనో సబ్స్టిట్యూట్, జీరో సబ్స్టిట్యూటెడ్ కంటే మోనో సబ్స్టిట్యూట్, మోనో సబ్స్టిట్యూట్ కంటే డై సబ్స్టిట్యూట్, డై సబ్స్టిట్యూట్ కంటే ట్రై సబ్స్టిట్యూట్, ట్రై సబ్స్టిట్యూట్ కంటే టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఇస్ మోర్ న్యూక్లియోఫిలిక్ ఇన్ నేచర్. సో అట్లాంటి సందర్భాల్లో ఎవరు మనకి ఎపాక్సిడేషన్ ఇన్వాల్వ్ అవుతారంటే టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ అనేటువంటివి ఎపాక్సిడేషన్ రియాక్షన్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి. బై వాట్, బై పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్. టెట్రా సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ ట్రై సబ్స్టిట్యూటెడ్ కంటే, ట్రై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ డై సబ్స్టిట్యూటెడ్ కంటే, డై సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ మోనో సబ్స్టిట్యూటెడ్ కంటే, మోనో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ జీరో సబ్స్టిట్యూటెడ్ ఆల్కీన్స్ కంటే ఎపాక్సిడేషన్ రియాక్షన్స్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయి అనేది ఇది ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇది ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్, ఐసోలేటెడ్ ట్రిపుల్ బాండ్స్, ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ అనేటువంటిది ఐసోలేటెడ్ ట్రిపుల్ బాండ్స్ కంటే కూడా 10⁻³ టైమ్స్ ఎపాక్సిడేషన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనే విషయం, అంటే 1000 టైమ్స్ ఫాస్ట్ గా ఇన్వాల్వ్ అవుతాయి అనే విషయం గుర్తుపెట్టుకోండి. దానికి రీజన్ కూడా మనం మాట్లాడుతున్నాం. బికాస్ ట్రిపుల్ బాండ్స్ ని కన్సిడర్డ్ మెకానిజం లో ఇన్వాల్వ్ అవ్వాలంటే ఇట్ నీడ్స్ టైం ఎక్కువ పడుతుంది, ఇట్ నీడ్స్ హై ఎనర్జీ అనేది. ఓకే, దట్టు మనకి రియాక్షన్ మొత్తం ఎక్కడ జరుగుతుంది, నేను ఆల్రెడీ చెప్పుకున్నా మైల్డర్ రియాక్షన్ కండిషన్స్, అంటే 0 to 30 degrees. 0 to 30 degrees అంటే 30 degrees అంటే దగ్గర దగ్గర రూమ్ టెంపరేచర్. 0 degrees అంటే చాలా తక్కువ, అంటే ఒక రకంగా మనకి చాలా ఫీజిబుల్ టెంపరేచర్ కండిషన్స్ లో ఈ పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ద్వారా ఎపాక్సిడేషన్ అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇదొక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి, ఆల్కీన్స్ కి సంబంధించినటువంటి రియాక్టివిటీ ఆర్డర్. నేను ఆల్రెడీ మీకు ప్రీవియస్ క్లాసెస్లో నేను చెప్పున్నాను, ఆక్సిడేషన్ రియాక్షన్స్లో రియాక్టెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ఎలక్ట్రాన్ రిచ్ అయి ఉండాలని. ఇది ఒక ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఐసోలేటెడ్ డబుల్ బాండ్స్ ఆల్కైన్స్ ఇచ్చినప్పుడు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆల్కహాల్ అన్సాచురేటెడ్ కార్బన్ కాంపౌండ్స్ నుండి ఒలిఫినిక్ పార్ట్ చేయడం అనే విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి. తర్వాత ఎలీన్స్ ని చేస్తాడు, ఆ తర్వాత ఆల్కహాల్ అన్సాచురేటెడ్ ఎస్టర్స్ లో ఒలిఫినిక్ పార్ట్ ని కూడా చేస్తాడు అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక చిన్న విషయం ఉంది మనకి, ఆల్కహాల్స్ ఏంటంటే ఎలక్ట్రాన్ రిలీజింగ్ విత్ డ్రాయింగ్, ఆల్కహాల్స్ ఎలక్ట్రాన్ రిలీజింగ్ విత్ డ్రాయింగ్, రిలీజింగ్ ఫంక్షన్ గ్రూప్స్. సో కాబట్టి వీడి యొక్క న్యూక్లియోఫిలిసిటీ పెరుగుతుంది, అదొక మాట. ఇంకొకటి ఆల్కహాల్స్ ఏవైతే ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ ఉన్నాయో, ఈ ఎలక్ట్రాన్ రిలీజింగ్ గ్రూప్స్ లో ఆల్కహాల్స్ కానీ ఎమిన్స్ కానీ ఈథర్స్ కానీ ఇవి కీలేటింగ్ ఏజెంట్స్ గా యాక్ట్ చేస్తాయి, అంటే రింగ్ ఫార్మేషన్ ఉపయోగపడతాయి అన్నమాట. సో
సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు వీటిని తీసుకోండి, వీటిని ఎవడు డబుల్ బాండ్ ఉంటాయి. సో అఫ్ కోర్స్ అది పక్కన పెట్టేస్తే ఇది చూద్దామండి. సో అంటే మనకి ఆల్కహాల్స్ వీడి చూడండి, మీకు ఇట్లా ఇచ్చాను, ఆల్కహాల్ ఇచ్చానండి, తర్వాత వీడిని ఇచ్చాను, యాసిడ్ C∼OH అండి, కార్బాక్సిలిక్ యాసిడ్ ఇచ్చాను. ఆ తర్వాత C∼OR ఎస్టర్స్ ఇచ్చానండి. ఆ తర్వాత C∼OR ఇట్లా గ్రూప్స్ ఇచ్చానండి. సో వీళ్ళతో పాటు ఇవి ఇచ్చాను. ఇవి ఇచ్చినప్పుడు మీకు ఇపాక్సిడేషన్ రేట్ ఆఫ్ రియాక్షన్ అడుగుతాడు, ఎక్కడ ఫాస్ట్ జరుగుతుంది. మీకు తెలుసు ఆల్కిన్స్ మీద ఎవరున్నారు ఇక్కడ, ఆల్కిన్స్కి ఎలైనిక్ పొజిషన్, ఇది ఏ పొజిషన్ అండి, ఎలైనిక్ పొజిషన్. అంటే ఆల్కిన్స్కి ఎలైనిక్ పొజిషన్లో ఆల్కహాల్స్ ఉన్నాయి, ఇక్కడ యాసిడ్స్ ఉన్నాయి, ఇక్కడ ఎస్టర్స్ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో అంటే ఏమవుతుంది మనకి ఇక్కడ ఈ గ్రూప్స్ వచ్చినప్పుడు ఇవి రిలీజింగ్, వీటి యొక్క ప్రభావం దీని మీద ఎంతో కొంత ఉంటుంది అనమాట. సో కాబట్టి ఎవరు అంటే ఆల్కహాల్స్ అనేటువంటి దీని మీద ఎలర్జిక్ సబ్స్టిట్యూషన్ ఆల్కహాల్స్ ఉన్నాయి కాబట్టి ఇది రిలీజింగ్ కాబట్టి ఇది ఫాస్ట్గా ఇన్వాల్వ్ అవుతుంది. ఆ తర్వాత యాసిడ్స్ ఎలక్ట్రానిక్ డ్రాయింగ్, ఎస్టర్స్ ఎలక్ట్రానిక్ డ్రాయింగ్, వీళ్ళు కూడా ఎలక్ట్రానిక్ డ్రాయింగ్. సో కాబట్టి ఈ ఆర్డర్ కూడా గుర్తుపెట్టుకోండి. అంటే రేట్ ఆఫ్ ఇపాక్సిడేషన్ అనేది వీడు ఉన్నప్పుడు ఎక్కువ జరుగుతుంది కంపేర్ టు యాసిడ్స్, కంపేర్ టు ఎస్టర్స్, కంపేర్ టు దిస్ వన్, రైట్. ఇది ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఇంకొకటి ఏంటంటే ఈ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఏవి ఆల్కహాల్స్ కానీ, యాసిడ్స్ కానీ, లేదా ఎస్టర్స్ కానీ లేకపోతే ఈ గ్రూప్ COR కానీ, వీడు కూడా ఎస్టర్, లేకపోతే మీకు ఈథర్స్ అండి, ఈథర్స్ కానీ, ఈ గ్రూప్స్ మొత్తం ఏమిటంటే కీలేటింగ్ గ్రూప్స్ అంటారండి. కీలేటింగ్ గ్రూప్స్ అంటారు. ఈ కీలేటింగ్ గ్రూప్స్ అంటే ఇవి రింగ్ ఫార్మేషన్లో ఉంటాయండి, గుర్తుపెట్టుకోండి. కీలేషన్ ఇస్ నథింగ్ బట్ రింగ్ ఫార్మేషన్. రింగ్ ఫార్మేషన్ ఆల్వేస్ కాజెస్ టు స్టెబిలిటీ ఆఫ్ ద మాలిక్యూల్. Ring formation always causes to stability of the molecule. Chelation is nothing but ring formation. Ring formation always causes to stability of the molecule. Molecule is సంబంధించినటువంటి స్టెబిలిటీ గురించి చెబుతుంది ఒక మాట. సో ఇవన్నీ మనం అప్లికేషన్స్లో నేను కవర్ చేస్తానండి, అది సెలెక్టివిటీస్లో కానీ లేదా అప్లికేషన్స్లో కానీ నేను కవర్ చేస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వస్తాయి అనమాట. సో వీటిని కీలేటింగ్ గ్రూప్స్ అంటారు అనమాట. సో ఎమీన్స్ అఫ్కోర్స్ మీకు సైక్లోహెక్సీన్ మీద ఎమీన్ గ్రూప్ కూడా పెట్టుకోవచ్చు, ఎమీన్స్. బట్ ఎమీన్స్ మీకు పెరాక్సీ యాసిడ్స్ లేదా పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్తో ట్రీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఎమీన్స్ తొందరగా రెస్పాండ్ అవుతాయి, ఆల్కీన్స్తో పాటు ఎమీన్స్ కూడా రెస్పాండ్ అవుతాయి. అందుకని మనం ఏం చేయాలి, మనకు కావాల్సింది ఏంటి, ఆల్కీన్స్ ఇపాక్సైడ్స్గా చేసుకోవడం కదా. సో ఎమీన్స్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఎమీన్స్ని ప్రొటెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆల్కీన్స్ని ఇపాక్సైడ్ చేసుకోవాలన్నమాట. అదొక విషయం గుర్తుపెట్టుకోండి. అంటే మీకు ఎమీన్స్ ఆల్సో ఎలక్ట్రాన్ రిలీజింగ్ అండి, ఎమీన్స్ ఉన్నప్పుడు ముందు ఎమీన్స్ని ప్రొటెక్ట్ చేసుకొని ఆ తర్వాత ఆల్కిన్స్ని ఇపాక్సైడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇది ఒక మాట గుర్తుపెట్టుకోండి. ఓకే, రైట్. ఇంకా వచ్చేటప్పటికి మీకు ఆల్కిన్స్ అని మాట్లాడుకున్నాం, ఎమీన్స్ ఒకటి మాట్లాడుతున్నారు. సో ఇది ప్రలసౌస్ ఇపాక్సిడేషన్లో రెగ్యులర్గా వచ్చేటప్పుడు. ఇఫ్ ఇన్ కేస్ మీకు కార్బన్ కాంపౌండ్స్ వచ్చాయనుకోండి, ఏది ఆల్కిన్స్కి కొంచెం దూరం ఎక్కడో కార్బన్ కాంపౌండ్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక రియాక్టెంట్ ఇచ్చాడు అనుకోండి, డబుల్ బాండ్ ఆల్కిన్స్ ఉన్నాయి. ఈ ఆల్కిన్స్కి ఇటువైపున కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి, ఆల్కిన్స్కి అటువైపున కార్బన్ కాంపౌండ్స్ ఉన్నాయి. ఆల్కిన్స్ని పెరాక్సీ యాసిడ్స్తో ఎపాక్సైడ్ చేస్తే ఎపాక్సైడ్ ఫామ్ అవుతుంది. కార్బోనైల్ కాంపౌండ్స్ని పెరాక్సీ యాసిడ్స్ చేస్తే ఏమొస్తాయి, ఎస్టర్స్ ఫామ్ అవుతాయి. అంటే బేర్వెల్ ఆక్సిడేషన్ జరుగుతుంది అక్కడ. గుర్తుపెట్టుకోండి, మీకు ఇచ్చినటువంటి రియాక్టెంట్లో ఆల్కీన్స్ కార్బన్ కాంపౌండ్స్ రెండు ఉంటే వీడు పెరాక్సీ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటువంటిది బేర్వెల్ ఆక్సిడేషన్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం ఇపాక్సిడేషన్ కూడా చేస్తుంది. ఇది ఒకసారి సిఎస్ఆర్ అడిగాడండి, 4 మార్క్ వస్తున్నది, చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా. సో రెండు చేస్తుంది,
సో కాబట్టి ఇది ఒక సెలెక్టివిటీ మనం గుర్తుపెట్టుకోవాలి. ఇవి రియాక్టెంట్స్.